వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆరోగ్యకరమైన రుచికరమైన లేతగొడ్డు కూరతో వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా గొడ్డు కూరను బాగా వాష్ చేసుకొని కాడలు లేకుండా ఆకులను మాత్రమే కట్ చేసుకున్న తర్వాత చాకుతో చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత కడాయిలో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదు. తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నిండా తీసుకోండి. అలాగే తుంచుకున్న ఎండుమిర్చి 1, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇవి అన్నీ కూడా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 నుంచి 3 వేసుకోండి. ఇందులో మనం కారం పొడి వేయము, పచ్చిమిర్చి కారం మాత్రమే. మీరు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని. అలాగే మనం ఆల్రెడీ నీట్గా కడిగి కట్ చేసుకున్నటువంటి ఈ గొడ్డు కూరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు, తగినంత ఉప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఒకవేళ కొంచెం ముదురు ఆకు తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అనేది వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. దీనిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. కారం అయితే వేయకూడదు. ఇలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆకు అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గొడ్డు కూర వేపుడు రెడీ అయ్యింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.